హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు అమ్మ ప్రేమ వ్లాగ్స్ అండ్ రంగోలీస్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం, చూసేద్దాం రండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో హోల్ బిర్యానీ మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా బిర్యానీ మసాలా పౌడర్, బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు వేసి ఇప్పుడు ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టించి బాగా కలిపి చికెన్ మొత్తం అన్ని కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె పెరుగు వేసుకొని బాగా కలపాలి. ఇలా ముక్కలకి మంచిగా పట్టిన తర్వాత ఒక నిమ్మకాయ పిండేసి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో ఎసురు పోసుకొని అందులో హోల్ బిర్యానీ మసాలా, ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్లు బాగా తెరులుతున్నాయి కదా. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ పిండుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 70% ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుంటే అది అలా వచ్చిందంటే 70% మనకు కుక్ అయినట్టే. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా మనం మసాలాని కలిపి పెట్టేసుకున్నాం కదా చికెన్, అది ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి ముందుగా ఉడికించుకున్న రైస్ వాటర్ తీసుకొని ఒక గ్లాసులో అవి ఒక పావు గ్లాస్ వరకు పోయాలి. పోసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకొని మనం బిర్యానీ మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని దాని మీద రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత రైస్ పైన మనం చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, అది తీసి పక్కకు పెట్టుకోవాలి. అది వేసి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు మిగిలిన అన్నం కూడా వేసుకొని మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా రైస్ వాటర్, అది కూడా పోసేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కూర ఉడికించుకున్నప్పుడు గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం, ఇప్పుడు ఆ గ్రేవీ పైన వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా వేసుకొని బిర్యానీ మసాలా పౌడర్ చల్లుకొని మూత పెట్టేసి ఆ మూత మీద ఒక బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉంచాలి. సిమ్లో 10 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వేడి వేడి ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.